నర్సరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం గేటు ముందు నర్సరావుపేట వైసీపీ కార్యకర్తలు, గోపిరెడ్డి వ్యతిరేక వర్గం నేతలు నిరసనకు దిగారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అనే నినాదంతో ఆందోళన చేశారు. సో నర్సరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు బయటకొచ్చాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర నర్సరావుపేట వైసీపీ కార్యకర్తలు, అలానే గోపిరెడ్డి వ్యతిరేక వర్గం నేతలు నిరసనకు దిగారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అనే నినాదంతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, అధినేత ఇప్పటికే అసంతృప్త నేతలు లేదా గెలవలేరు అనుకునే వాళ్ళకి సంబంధించి స్థానచలనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిరసన సెగలను ఎలా చూడాలంటారు? ఈ రోజు ఉదయం నుంచి కూడా నర్సరావుపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా తాడేపల్లిలోనే ఆందోళన అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రోజు ఉదయం తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కార్యకర్తలంతా కూడా వచ్చారు. వచ్చి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆందోళన తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా ప్లకార్డ్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వద్దు అంటూ కూడా వాళ్ళు ప్లకార్డ్స్ అన్ని కూడా ప్రదర్శిస్తూ ఆందోళన చేయడం జరిగింది. మధ్యాహ్నం వరకు కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కూడా వచ్చారు. ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయం బయటే వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి వెళ్లేది లేదు. ఖచ్చితంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా సరే మేము పార్టీ కోసం పనిచేస్తాం, గోపిరెడ్డికి కనుక టికెట్ ఇస్తే మేము పనిచేసేది లేదంటూ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఒక నిరసన కూడా తెలియజేస్తున్నారు. పొద్దు నుంచి కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కింద బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పుడు బైఠాయించి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి మొత్తం అంతా కూడా గాలికి వదిలేశారనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కనుక టికెట్ ఇస్తే మేము పార్టీకి పనిచేయము, జగన్ ముద్దు, గోపిరెడ్డి శ్రీనివాస్ వద్దు అంటూ కూడా వాళ్ళు నినాదాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తూనే డౌన్ డౌన్ గోపిరెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా గ్రూపు వివాదాలు ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2014-19లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కేడర్ అంతా కూడా. వాళ్ళు ఆల్రెడీ పార్టీ పెద్దల్ని కలిసి ఇప్పటికే చాలా సార్లు ఫిర్యాదు చేసినా కూడా పార్టీ అధిష్టానం ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. సీఎం జగనే నేరుగా పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు అంటే ప్రస్తుతం ఇప్పటికే వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులు అనేది జోరందుకున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఎక్కడైతే గెలిచే అవకాశాలు లేవు వాళ్ళందరినీ కూడా మార్చేందుకు ఆల్రెడీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ లిస్టులో నర్సరావుపేట అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనిపించలేదు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కూడా రాలేదు. ఎందుకంటే చాలా మంది మార్పులు ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళంతా కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. దీంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన కూడా ఆల్రెడీ చేసేశారు. కాబట్టి ఇప్పుడు నర్సరావుపేటకు సంబంధించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల అభ్యర్థిని మార్చాలంటూ వాళ్ళు చాలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తూనే రోజు ఉదయం నుంచి కూడా తాడేపల్లిలోనే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఉదయం అంతా కూడా మధ్యాహ్నం వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆందోళన చేసి ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంధ్య. రైట్ దుర్గా.